జాషువా ఐపీఎస్ అధికారి తాజాగా ఏదైతే విడుదల రజనీ ఉదంతంలో తనను ముందు విచారించారు ఏసీబీ కేసులో. ఏమని? ఒక స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించారు. ఎట్లాగూ అంటే ముందు దాని మీదన పెనాల్టీలు వేసేశారు భారీగా. వాళ్ళని డబ్బులు అడిగారు, లంచాలు అడిగారు. అడిగితే ఇవ్వలేదు కాబట్టి ముందుగా అంటే వాళ్ళు అడిగినటువంటిది 50 కోట్ల దాకా అడిగితే ఏదో 10 కోట్లు ఇస్తామన్నారు, ఈ టైపులోనమాట. అయితే ఆ తర్వాతన ఆ సంస్థ మీదన పెనాల్టీలు వేసి ఆ తర్వాతన వాళ్ళు డబ్బులు కట్టాక ఆ పెనాల్టీలని తగ్గించారు. ఈ వ్యవహారం చేసిన టైంలో ఆ పెనాల్టీలు వేసిన తగ్గించిన వ్యవహారం ఇదంతా కూడా అధికారిగా తనే చేశారు అన్నటువంటి పాయింట్. ఆయన దానికి అంగీకరిస్తూ ఆ రోజున విడుదల రజనీ ప్రెషర్ వల్లనే నేను ఈ పని చేశాను అని చెప్పుకొచ్చారు అన్నది వాంగ్మూలం. ఆయన తర్వాతన ఇప్పుడు తనని అరెస్ట్ చేయాలి లెక్క ప్రకారం. ఈలోపు హైకోర్టుకు వెళ్ళారు తన మీద పెట్టిన కేసు కొట్టివేయమని చెప్పేసి. ఆయన ఇచ్చిన వాంగ్మూలమే ఇప్పుడు ఆయన వెంటాడింది. నువ్వు ఒక ఐపీఎస్ అధికారివి, ఏ విధంగా నువ్వు అలాంటి బెదిరింపుల్లో పాలు పంచుకుని డబ్బులు వసూలు చేసుకోవడానికి సహకరిస్తావు, కాబట్టి నీకు బెయిల్ ఇవ్వలేము, ముందస్తు బెయిల్ ఇవ్వలేమని. యాక్చువల్గా ఆయన చేతన ఈ మాట చెప్పించారా రాయించారా అంటే జరగలేదా అంటే ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నాయి అయ్యే కదా. ఆయనది పాఠమని ఎందుకు చెప్పానంటే ఇవాళ చాలా వాళ్ళని ఇలాగే బెదిరిస్తున్నారు, వాళ్ళ చేతన ఏ పని చేయనియట్లేదు. చివరికి నెల్లూరు జిల్లాలో ఏం జరిగినాయి, రాష్ట్రం మొత్తం మీద క్వాడ్జ్ గన్లు ఏమైనాయి, ఇతర గన్లు ఏమైనాయి అన్నది స్పష్టంగా కనబడుతుంది. ఆ గనులన్నిట్లలో పనులు ఎందుకు ఆగిపోయినాయి అన్నది స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఆ గనులకు సంబంధించినటువంటి వ్యవహారం తేల్చకపోవడం వెనకాల డబ్బులు కనబడుతుంది. దీంట్లో అధికార యంత్రాంగం పాత్ర ఉంది, అట్లాగే అధికార పక్ష పాత్ర ఉంది. ఇవాళ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఎప్పుడో జరిగిపోయిన కేసులు ఇప్పుడేంటి అన్న రూట్ ఉండేది, లేదా ఎప్పుడో జరిగిన వాటి మీద ఇప్పుడు యాక్షన్ ఏంటి అన్నటువంటిది ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ఎప్పుడో జరిగిన వాటి మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవచ్చని ఈ 10 నెలల్లో నిరూపణ అయింది. 100 కేసులు 1000 కేసులు పాతయి తిరగదోడినటువంటి పని. అప్పుడు ఇది కూడా తిరగదోడతారు కదా ఇవాళ రోజున. భవిష్యత్తులో ఇవాళ ఏ అధికారులు అయితే పూర్తిగా తాబేదారులుగా పనిచేస్తున్నారు, వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, లేదా ఎవరైతే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు హింసిస్తుంటే తోడు నిలుస్తున్నారు, రేపొద్దున వాళ్ళకి ఇదే పరిస్థితి వస్తుంది కదా. అధికార యంత్రాంగాలు, పోలీసు యంత్రాంగాలు ఇప్పటికైనా గుర్తించాలా, తాము రాజకీయాలకి అతీతంగా వ్యవహరించకపోతే, చట్టబద్ధంగా వ్యవహరించకపోతే, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే తాత్కాలికంగా మంచి పదవులు అందుకోవచ్చేమో, ఆ తర్వాత శాశ్వత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.